రెండో డివిజన్లో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఏవైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి, ప్లస్ ఈ డంపింగ్ యార్డ్ సమస్యలు అయితే ఏమి, ఇవన్నీ అనంతపురం ముఖ్య సమస్యలుగా ఉన్నాయి. దానిలో భాగంగానే ఆ డ్రైనేజ్ వ్యవస్థ గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ పనిచేసిన దాఖలాలు లేవు. కనీసం ఒక కాలువ తవ్విన దాఖలాలు లేవు. అక్కడ ఉండే పూడికి తీసిన దాఖలాలు లేవు. మేము మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉండే సమస్యల మీద రోజు రావడం జరుగుతోంది. ఇక్కడ ఏదైతే పెన్షన్ సమస్య అయితే ఏమి, అలాగే హౌసింగ్ అయితే ఏమి, అలాగే రేషన్ కార్డు సమస్య అయితే ఏమి, ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఎక్కడ కానీ రేషన్ బియ్యం సరిగా సరఫరా చేసిన దాఖలాలు లేవు. ఆ రేషన్ బియ్యం ఎక్కడికి వచ్చినా గానీ రేషన్ మాకు సరిగా అందట్లేదని చెప్పేసి మహిళలు ముఖ్యంగా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆ రేషన్ బియ్యం కానీ ఏవైతే ఇంతకుముందు బ్లాక్ మార్కెట్ పోయి అవి కంట్రోల్ చేసి లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే హౌసింగ్ ఎక్కడ పోయినా కానీ గతంలో మేము డబ్బులు కట్టాము, టిడ్కో ఇళ్ళకి కట్టాము, తర్వాత మాకు స్థలాలు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ ఇప్పటి వరకు మాకు గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు, స్థలం ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. టిడ్కో ఇల్లు అయితే ఏమి, మామూలు హౌసెస్ అయితే ఏమి, దాదాపు ఒక 10,000 ఇల్లు అర్బన్ కి సంబంధించినవి అన్ని రెడీ అవుతున్నాయి. ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 80%, 90% కంప్లీట్ స్టేజ్ లో ఉన్నాయి. అవి కానీ గత ప్రభుత్వంలో ఎక్కడ ఏం చేసిన దాఖలాలు 2014-19లో మేమేవైతే చేసాము టిడ్కో హౌసెస్ కానీ కేవలం పెయింట్లు మాత్రమే మార్చేవి చేశారు. మళ్ళా ఇప్పుడు మా ముఖ్యమంత్రి వర్యులు అన్ని సర్వేలు చేయించారు. ఎక్కడైతే ఏ టిడ్కో హౌసెస్ ఇవైతే ఏ స్టేజ్ లో ఉన్నాయి, దానికి ఇంకా ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పేసి తెలియజేసి ఆ బడ్జెట్ ని కానీ శాంక్షన్ చేయించి అవి కానీ ఇల్లు కంప్లీట్ చేయించేసి దాదాపు అనంతపురం అర్బన్ కి 10,000 ఇల్లు వరకు ఉన్నాయి. అవి కానీ లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.